మొన్న మే 27కి మన బర్త్డే అనమాట. హలో మామాస్, ఎలా ఉన్నారు? ఇక దేవుని దర్శనం చేసుకొని బయటికి పార్కింగ్ కాడికి వచ్చిన అప్పుడే నా ఫోన్ రింగ్ అవుతుంది. ఇప్పుడు ఎవరు అబ్బా అని చూస్తే మా బావ ఫోన్ చేస్తుండు. అలా ఫోన్ ఎత్తునో లేదో మా బావ షాక్ ఇచ్చిండు. అరే హైదరాబాద్కి వచ్చినావు, మీ రూమ్ దగ్గర ఉన్నావు, రారా తొందరగా అని చెప్పిండు. సరే బావ వస్తున్నా బావ అని చెప్పేసి ఫోన్ కట్ చేసిన. అప్పటికే టైం ఆఫ్టర్నూన్ అవుతుంది. ఈ ఎండలా తిన్నారో లేదో అని చెప్పేసి బావని డైరెక్ట్ బావ పిస్తా హౌస్ కాడికి వచ్చాయని చెప్పేసిన. అలా తింటూ మాట్లాడుకుందాం వచ్చే బావ అంటే సరే అని చెప్పి వచ్చేసిండు. అలా లోపల కూర్చొని ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసుకొని సూప్ లోపల వేసేసినాం. అలా సూప్ కంప్లీట్ చేసినామో లేదో బిర్యానీ వచ్చేసింది. ఇక బిర్యానీ కూడా ఒక పట్టు పట్టేసినాం. ఇక చూడండి మా బావ ఎలా తింటున్నాడు. మా తమ్ముడు గారు చూడండి కుమ్మిసి పెడుతున్నాడు. అలా తిని బయటికి వెళ్ళి చూడంగానే ఇది ఇంకో షాకు. రఘుమారెడ్డి అన్న కేక్ పట్టుకొని బయట నిలబడ్డాడు. అన్న ఏందన్న ఇటు వచ్చినావు అంటే ఫ్లాష్ మ్యాన్ అంటుండు. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే చిన్న కథ కదిరిద్యా. అసలు ఈ సంవత్సరం కేక్ కట్ చేద్దని ఫిక్స్ అయిపోయినా. కాకపోతే బావ కేక్ పట్టుకొని వస్తాలకనే ఏం చెప్పాలో తెలియక సరే అని చెప్పేసి కేక్ కట్ చేయాల్సి వచ్చింది. అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బావ ఇరాకి వస్తాడని. ఇంకోటి ఏంటంటే ఆ పార్క్లో అన్ని టేబుల్స్ ఉన్నాయి కానీ ఒక్క టేబుల్ ఖాళీగా లేదు. మొత్తం నిబ్బులు కూర్చొని ఇక తెలుసు కదా మీకు అలా అయిపోయింది. సో ఇక నేనే చేతిలో పట్టుకొని ఇక కట్ చేయి బావ నా కాడ కట్ చేయని చెప్తే ఇక సరే అని చెప్పేసి కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసినాం. ఇక కేక్ కట్ చేసినాం. కేక్ కట్ చేసి ఇక రఘుమారెడ్డి అన్న నాని బావ అందరు ఇక కేక్లు పెట్టిర్రు. చూడండి ఫొటోస్. తర్వాత ఇక మబ్బడుతుంది మేము పోతాం రా అని చెప్పేసి బావ అంటుండు. సరే బావ జాగ్రత్తకి వెళ్ళండి అని చెప్పి. ఈరోజు సెకండ్ వీడియో కూడా ఉంది. సెకండ్ వీడియోలో మా డిగ్రీ ఫ్రెండ్స్ వస్తారు. అసలైన ఫన్ ఆడ ఉంటుంది. మళ్ళీ కలుస్తా, బాయ్.